బ్రేకింగ్ చూస్తున్నాం. కోల్కతా హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది సీల్దా కోర్టు. నిందితుడికి సోమవారం శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది. గత ఏడాది ఆగస్టు 9న రాత్రి అర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారిస్తోంది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్లో చేర్చింది. సామూహిక హత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది సీల్దా కోర్టు. నిందితుడికి సోమవారం శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది. గత ఏడాది ఆగస్టు 9న రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారిస్తోంది. దీనిలో భాగంగానే ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతా హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది కోర్టు. ఇక సోమవారం శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు వెలువరించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, ఎట్టకేలకు సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది సీల్దా కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది. సంజయ్ రాయ్ ని ఇప్పటివరకు ప్రధాన నిందితుడిగా మాత్రమే పరిగణించడం జరిగింది. బట్ ఈ రోజు అన్ని ఆధారాన్ని సాక్ష్యాధారం సేకరించిన తర్వాత ఈ రోజు కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ పీజీ డాక్టర్ అత్యాచార కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చడం జరిగింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా తేలుస్తూ సిల్దా కోర్టు తీర్పునిచ్చింది. సో నవంబర్ 12 నుంచి కూడా ఈ కేసు పైన సిల్దా కోర్టు విచారణ చేపట్టినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కేసులో 50 మంది సాక్ష్యాలను కూడా కోర్టు పరిశీలించడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున దీనికి సంబంధించినటువంటి ఫైనల్ విచారణ కూడా అయిపోయింది. సో కోల్కతా హైకోర్టు ఆదేశాలతోటి ఈ కేసు పైన ఇప్పటికీ సిబిఐ కూడా విచారణ చేపట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. సో నిందితుడు సంజయ్ రాయ్ కి ఈ కేసులో ప్రధానంగా పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ కూడా నిర్వహించడంతో పాటు ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నారో సందీప్ ఘోష్ కూడా సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది. సందీప్ ఘోష్ ని కూడా దీంట్లో ప్రశ్నించడం జరిగింది. సో కోల్కతాలోని ఆర్జికర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జరిగినటువంటి ఈ ఏదైతే జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ చాలా క్రూరంగా జరిగినటువంటి అంశం. అంశం నిజానికి దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. హాస్పిటల్లోని సెమినార్ హాల్లో వర్క్ లోడ్ ఎక్కువైపోయి రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్లో నిద్రపోతున్నటువంటి డాక్టర్ పైన సంజయ్ రాయ్ చాలా అత్యంత పాశవికంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఎక్కడికక్కడికి ఎముకలు విరగొట్టేసి అమ్మాయి పైన అత్యాచారం చేశాడు. అమ్మాయిని మర్డర్ చేసి చంపేయడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ ఈ ఘటన జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అంటే ఒక 6 నెలల కాలం పాటు కూడా దీనికి సంబంధించి విచారణ జరిగింది. 162 రోజుల తర్వాత ఈ కేసు పైన ఈ రోజు ఫైనల్ తీర్పు మాత్రం రావడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఏం శిక్ష పడబోతోందన్నది మాత్రం ఇంకా కొంత ఉత్కంఠ మాత్రం ఉంది. సో దానికి సంబంధించి సోమవారం రోజు కోర్టు శిక్షను ఖరారు చేయబోతోంది. సో ఈ శిక్ష నిజానికి దేశం మొత్తం కూడా ఆ అమ్మాయి విషయంలో చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిన విషయం తెలిసింది. చాలా మంది బాధగా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన
స్పందించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా డాక్టర్లంతా కూడా డాక్టర్లకు ఖచ్చితంగా భద్రత కావాలి అంటూ కూడా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా డాక్టర్లంతా కూడా ఈ అంశం పైన ఖచ్చితంగా ఒక్కతాటిపైకి నిల్చున్నారు. అందరూ కూడా ఏకమయ్యారు. సో ఆ తర్వాత కూడా కొంతమంది నర్సులు అక్కడక్కడ నర్సుల పైన కూడా అత్యాచార ఘటనలు జరిగాయి. అయితే ఈ అంశంలో సంజయ్ రాయ్ పైన మాత్రం చాలా కీలకంగా సిబిఐ కూడా విచారణ జరిపింది. సిబిఐ కూడా టేకప్ చేసింది. అంటే దీంట్లో మరి ముఖ్యంగా సంజయ్ రాయ్ అనేటువంటి ఈ దోషి ఎవరైతే ఉన్నారో ఆర్జికర్ హాస్పిటల్ చెక్ పోస్ట్ దగ్గర ఆయన డ్యూటీస్ నిర్వహిస్తూ ఉండేవాడు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం అమ్మాయి శరీరం పైన 14కు పైగా గాయాలు కూడా ఉన్నాయి. లైంగిక దాడి జరిగిందంటూ కూడా అయితే శ్రీకాంత్, ఇప్పుడు సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన నేపథ్యంలో అటు బాధితురాలు తండ్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం సంజయ్ రాయ్ని మాత్రమే దోషిగా తేల్చారు. ఈ ఘటనలో ఇంకా ఈ దాడిలో మరో 2 పురుషులు ఉన్నారు, అదేవిధంగా 2 మహిళలు కూడా ఉన్నారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? సీసీ కెమెరాల ప్రకారమే సంజయ్ రాయ్ను దోషిగా తేల్చినట్టు చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? ఇప్పటికీ మమతా బెనర్జీ పైన, దీదీ పైన కూడా చాలా ఆరోపణలు రావడం జరిగింది. ఎవరినో తప్పించేటువంటి ప్రయత్నం చేస్తోంది దీదీ సర్కార్ అంటూ కూడా దీదీ సర్కార్ పైన చాలా ఆరోపణలు రావడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో అభయ అంటే డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ తండ్రి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో సిబిఐ పెద్దగా చేసింది ఏమీ లేదు. నా కూతురు కేసుకు సంబంధించి మేము కోల్కతా హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది. వాటికి సంబంధించి సమాధానాలు మేము కోరాం. ఆ కోర్టు ఆ బాధ్యతను సిబిఐకి అప్పగించింది. కానీ సిబిఐ మా అనుమానాలను ఇంతవరకు కూడా నివృత్తి చేయలేదు. మా అమ్మాయికి జరిగినటువంటి దారుణంలో ఒక్కరు కాదు, 4 అబ్బాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి ప్రమేయం కూడా ఉంది. డిఎన్ఏ రిపోర్టు అది స్పష్టంగా చెప్తోంది. నిందితులకు శిక్ష పడ్డప్పుడే మాకు ఉపశమనం లభిస్తుంది. ఈ కేసులో మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా న్యాయస్థానం తలుపులు తడుతూనే ఉంటామంటూ కూడా అభయ తండ్రి చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ అమ్మాయి విషయంలో ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతూ అటు ప్రధానమంత్రికి, నరేంద్ర మోదీకి, ఇటు అమిత్ షాకు కూడా లేఖలు రాశాం అంటూ కూడా ఆయన చెప్పారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్లాంటి స్పందన, ఎట్లాంటి రియాక్షన్ రాలేదంటూ కూడా డాక్టర్ తండ్రి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేనే ఇందులో కేవలం ఒకరిని మాత్రమే దోషిగా చూపిస్తున్నారు. ఇంకా ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రాత్రి జరిగినటువంటి సమయం ఏంటి, ఏ టైంకి డ్యూటీ అయిపోయింది, ఎంతమంది ఉన్నారు, అందులో 4 డిఎన్ఏలు కనిపిస్తుంటే ఒకరిని మాత్రమే నిందితుల్ని చేశారు. ఇందులో సిబిఐ పెద్దగా తేల్చింది ఏమీ లేదు అన్నది అటు అభయ తండ్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో ఇట్లా నేపథ్యంలో ఆ ప్రశ్నలు అలాగే ఉన్నాయి. బట్ దోషికి అదే ప్రధాన నిందితులుగా చేసినటువంటి సంజయ్ రాయ్కి మాత్రం శిక్ష పడబోతోంది ఈ సోమవారం రోజున. మిగతా పరిస్థితి ఏంటి? సో తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాల మీద ఇంకా మేము పోరాడతామని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.